తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న క్లాసిక్ దర్శకుడు శేఖర్ కమ్ముల వైవిధ్యమైన కథలు, సున్నితమైన భావోద్వేగాలు మరియు మధ్యతరగతి జీవితాలను వెండితెరపై సహజంగా ఆవిష్కరించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శేఖర్ కమ్ముల ఇటీవల ధనుష్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం కుబేరాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ కమ్ముల సినిమా ముచ్చట్లతో పాటు వ్యక్తిగతంగా తనకు ఇష్టమైన సినీ ప్రముఖుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు స్ఫూర్తినిచ్చిన దర్శకుడు, అలాగే బాగా నచ్చిన హీరోయిన్ల గురించి ఆయన మాట్లాడిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ తనకు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు బాపు గారంటే అత్యంత ఇష్టమని వెల్లడించారు. నాకు దర్శకుడు బాపు గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల ప్రభావం నాపై ఎంతో ఉంది. బాపు గారు కథలు నడిపించే విధానం, వెండితెరపై పాత్రలను చూపించే శైలి నన్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఆయన దర్శకత్వం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. తెలుగుదనం, సున్నితత్వం కలగలిసిన బాపు గారి మేకింగ్ స్టైల్ శేఖర్ కమ్ముల చిత్రాల్లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక హీరోల విషయానికి వస్తే తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే అమితమైన ఇష్టమని శేఖర్ కమ్ముల తెలిపారు. చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుతూ ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి గారి మాస్, క్లాస్ అపీల్ ఏ రకమైన సినిమా అభిమానినైనా ఆకట్టుకుంటుందని, తాను కూడా ఆయన నటనకు పెద్ద అభిమానిని అని శేఖర్ కమ్ముల ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనకు ఇష్టమైన నటీనటుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు శేఖర్ కమ్ముల ఏమాత్రం ఆలోచించకుండా మహానటి సావిత్రి గారి పేరును చెప్పారు. తెలుగు సినీ చరిత్రలో సావిత్రి గారి స్థానం అద్వితీయమైనదని పేర్కొంటూ, సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నటన సాధారణంగా ఉంటుంది. హావభావాలు పలికించడంలో ఆమెకు ఆమె సాటి. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆమె చేసిన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని ఆమె నటనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన పంచుకున్న ఈ ఆసక్తికరమైన విషయాలు సామాజిక మాధ్యమాల్లో సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరి కుబేరా చిత్రంతో మెప్పించిన శేఖర్ కమ్ముల ముందు ఎలాంటి క్లాసిక్ ప్లాన్ చేశారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.